సార్ ఇప్పుడు ఏం జరిగింది అంటే, అన్నపూర్ణమ్మ గారు ఒక కామెంట్ చేశారు. అసలు అర్ధరాత్రి ఆడపిల్లలు బయటికి రావాల్సిన పనేంటి అని. దీనికి కౌంటర్‌గా చిన్మయి గారు ఏంటి అవసరం ఏంటి అని చెప్పి ఆమె కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాయి అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? ఎందుకు చేయాల్సొచ్చింది? నిజంగానే అమ్మాయిలు వెళ్ళొచ్చా? లేకపోతే వెళ్ళలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆవిడ ఆ మధ్య కాలంలో ఒక 2 మంచి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఒకటి మా ఆంజీ గారికి ఇచ్చింది జర్నలిస్ట్. మన స్వప్న గారికి కూడా ఇచ్చింది జర్నలిస్ట్. ఇద్దరు మనకు మంచి తెలిసిన వాళ్ళే. అండ్ అన్నపూర్ణమ్మ కూడా ఇండస్ట్రీలో ఎప్పటినుంచి ఉన్న ఆవిడే. చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ 2 ఇంటర్వ్యూల్లో సినిమా ఒకటే చూసింది చెప్తున్నా. యాక్చువల్‌గా 2 ఇంచుమించు ఒకలానే ఉంటాయి. ఆవిడ చెప్పిన కొన్ని విశేషాలు ఏంటంటే ఆడవాళ్ళ గురించి ఫస్ట్ కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది. సినిమా మొత్తం చూడలే, ఆవిడ ఒక క్లిప్పింగ్ చూసింది. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడుతూ ఏమనిందంటే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నువ్వే వాడి దగ్గరికి వెళ్తున్నావు. వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తున్నావు. నీకు అనుకూలంగా వాడు ఉంటే లొంగిపోతున్నావు. వాడు నీకు అనుకూలంగా లేకపోతే బయటకొచ్చి అందరి మీద కేసులు పెడుతున్నావు. వాడేమన్నా నీ ఇంటికి వచ్చి నిన్నేమన్నా చేస్తున్నాడా? లేదు కదా. నువ్వు వెళ్తేనే కదా వాడు చేస్తున్నాడు. నీకు ఇష్టం లేకపోతే పోకు. వెళ్ళడం మానేయి. నీ వెళ్ళడం అంతా వెళ్తూనే పిలిచిన చోటుకల్లా నువ్వు వెళ్తావు. నీకు అనుకూలంగా ఉంటే బాగుంటావు, అనుకూలంగా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతావా అనింది. కరెక్టే చెప్పింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆడదానికి ఎందుకు స్వాతంత్రం, అర్ధరాత్రి 12 గంటలకి నీకేం పని రోడ్ల మీద తిరగడానికి అనింది. ఆవిడ అంటే నైట్ ఆ అమ్మాయి బయటికి రావద్దన్న ఉద్దేశంతో చెప్పాల. ద రీజన్ రాత్రులు ఊరికే అంటే ఇప్పుడు చిన్మయి వెర్షన్ ఆమెకి ఎలా కనిపించింది అంటే రాత్రిపూట నర్సులు తిరగొద్దా, డాక్టర్లు తిరగొద్దా, కాల్ సెంటర్ అమ్మాయిలు తిరగొద్దా, పిల్లలు పుట్టద్దు ఆ టైంలో అనుకుంటా. అలా ఆ వెర్షన్ లో అర్థం చేసుకుంది. అన్నపూర్ణమ్మ ఒక తల్లిలా చెప్పింది. నువ్వు తిరగాల్సిన చోటల్లా తిరగని చోటకల్లా తిరుగుతా, వెళ్ళని చోటకల్లా వెళ్తా, ఏదో ఒకటి చేసుకొని వస్తే నువ్వెంత ఏడుస్తావో నీకంటే ఎక్కువ ఏడుస్తుంది తల్లి. తల్లి స్థానంలో ఉండి ఆమె రోజుకి లొకేషన్లో 1000 మందిని చూస్తా, 1000 మందితో పనిచేస్తా వచ్చింది. వృత్తిపరంగానే మాట్లాడుతున్నా. చిన్మయి వృత్తి గురించి కూడా మాట్లాడదాం. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్. తను జస్ట్ ఒక స్టూడియోకే వస్తుంది. ఆ 4 గోడల మధ్య టీవీ ముందే చూసి ఏదో వాగాల్సింది వాగేస్తుంది, పాడాల్సింది పాడేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే మేల్ సింగర్, ఫీమేల్ సింగర్ మనకి తెర మీద కనబడతారు, కానీ ఇక్కడ మేల్ సింగర్ ఎప్పుడో వచ్చి పాడేసిపోతాడు. ఆ తర్వాత ఫీమేల్ సింగర్ వచ్చి దాన్ని ఏదో సర్దేసిపోతుంది. అంతే. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అందరు కలిసి కుటుంబంలో కూర్చొని ఇట్లా చెప్పుకోరు డబ్బింగ్లో. ఎవరిది వాళ్ళదే. సో నువ్వు వెళ్ళే చోట, నీ వృత్తిపరంగా నువ్వు వెళ్ళే చోట నీకు 5, 6 కంటే 10 మంది కూడా ఉండరు. రోజు నువ్వు వెళ్ళే చోట, రోజు అన్నపూర్ణం వెళ్ళే చోట ఒక 1000 మంది ఉంటారు. బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు, బోల్డ్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళు వీళ్ళు, డాన్స్ ఉంటే డాన్సర్లు, ఎవరో ఒకరు, వాట్ ఎవర్. ఈవెన్ ఒక జబర్దస్త్ షోకి ఆవిడ వెళ్ళినా కూడా అక్కడ బోల్డ్ మంది ఉంటారు. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినా బోల్డ్ మంది ఉంటారు. అవునా కదా. సినిమాకి వెళ్ళినా అంతేగా. సో ఎంతమంది జీవితాలని చూసి ఉంటుంది, ఎంతమంది మాటలు విని ఉంటుంది, తను పర్సనల్గా ఎంతమంది దగ్గరగా చూసి ఉంటుంది, ఎన్ని వార్తలు చదువు ఉంటుంది, విని ఉంటుంది. ఫేస్ చేసిన పర్సన్ ఆమె. రైట్. తల్లి స్థానంలో ఉండి నీకేం పని బయటికి వెళ్ళడానికి అని చెప్పి ఒక లంపకాయ వేసింది. యాక్చువల్గా చెప్పాలంటే సింపుల్గా ఆ టైప్ ఇంటర్వ్యూ అది. ఇప్పుడు పూర్తిగా చూడలా నేను, అందుకే 2 ఇంటర్వ్యూలు ఎగ్జాంపుల్ ఇచ్చా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. అన్నపూర్ణమ్మ గారి 2 ఇంటర్వ్యూలు అది ఏకకాలంలో ఇచ్చింది. ఒకటి అంజి గారితో ఉంటుంది, ఇంకొకటి స్వప్న గారితో ఉంటుంది. ఆ 2 చూస్తే అర్థమవుతుంది, పూర్తిగా వింటే అర్థమవుతుంది. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఈవిడ చిన్మయి దాన్ని చూస్తా పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ ఏదో చేశాను. మళ్ళీ పొట్టి బట్టలు వేస్తున్నారు, ఇక్కడ దాకా వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ కూర్చుంటే అవతలోడు చొంగ గారుస్తున్నాడు. వాడెవడు నన్ను చూసి చొంగ గార్చడానికి, నాకు నచ్చినట్టు నేను ఉంటా అనేసి ఈవిడంటుంది. అవునా. అలా ఉండకండి అమ్మా, చొంగ గార్చేవాడు రేపటి రోజు ఎక్కడో రక్కుతాడు, ఏదో చింపుతాడని చెప్పి ఒక తల్లి చెప్తుంది. ఇప్పుడు తల్లి స్థానంలో ఉండి ఆవిడ చెప్పింది కరెక్టా, లేకపోతే విచ్చలవిడితనంతో ఈమె చెప్పింది కరెక్టా? ఈవిడకు కూడా ఉంటుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, సమాన హక్కులు అందరికీ కావాలి, ఓపెన్గా అందరూ మాట్లాడుకోవాలి, ఈక్వాలిటీ కావాలి, ఇట్స్ ఓకే, డన్. కానీ ఎంత ఈక్వాలిటీగా ఎంత పోరాడినా సరే, ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళినా సరే, ఎంత సహజీవనంలో వెళ్ళినా సరే, చివరికి నష్టపోయాడు ఆడదే కదా. ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం మోనికా కేసులో, రైట్. ఎంత కాదన్నా వాడు రేపటి రోజు ఇంకో అమ్మాయితో వాడు చాలా చక్కగా వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎవరు చెప్తారు? వాళ్ళకి తెలియదు, తల్లులు చెప్తారు.
ఒక తల్లి స్థానంలో ఉండి ఒక పెద్ద ఆవిడ ఒక మాట చెప్పిందంటే అర్థం చేసుకోవాల్సింది పోయి దాన్ని వక్రీకరించి నేను నాకు నచ్చినట్టు ఇది వేసుకుంటాను నచ్చినట్టు పో నిన్ను ఎవడొద్దన్నాడు ఎవడు ఆపట్ల చెప్పిందాము జాగ్రత్తలు చెప్పింది అంత నిన్నేం ఆపట్ల అండ్ ఇదే బేసికల్గా వీళ్ళకు ఉండే ప్రాబ్లం ఆమె ఏదో ఊహించి ఆ ఇంటర్వ్యూని ఏదో అనుకుంది కానీ నెక్స్ట్ ఆవిడ ఎదురుగా కూర్చుంది కూడా స్వప్న పెద్ద ఆవిడకు కూడా ఒక పెద్ద కూతురు ఉంది తను జర్నలిజంలో ఎప్పటి నుంచో ఉంది ఎన్ని వార్తలు చూసింది ఆ ఎదురు కూర్చున్న యాంకర్ కూడా సీనియర్ జర్నలిస్ట్ పెద్ద ఆవిడ 40 పైన వయసు ఉన్న పెద్ద ఆవిడ దెన్ అంతిద్దరు ఒక మంచిగా మాట్లాడుకుంటుంటే ఈవిడేంటి అసలు మధ్యలో పానకంలో పుడకలాగా అంతే కదా నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టు బేసిక్ మనిషికి కామన్ సెన్స్ బేసిక్ సెన్స్ అనేది ఉంటుంది అవి లేకపోతేనే నాన్ సెన్స్ వస్తుంది ఈ అమ్మాయికి నన్ను అడిగితే అసలు సెన్స్ కూడా లేదని చెప్తా ఎందుకంటే అవతల చెప్పింది వినిపించుకునే స్టేజ్లో కూడా నువ్వు లేనప్పుడు ఇంకా నీకు అసలు ఆమె చెప్పింది నీ గురించే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మా తల్లి అర్ధరాత్రులు సరే నీ వృత్తి ఓకే నీకు నైట్ 12 గంటలకు డబ్బింగ్ ఉంది పో అర్జెంట్ సాంగ్ ఉంది పో నీ సెక్యూరిటీ నీకు ఉంటుంది నీ గురించి కాదు అనింది ఎవరో పిల్ల రాత్రులు బయట నాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి రోడ్డు ఎక్కి ఎగిరాల్సిన అవసరం లేదుగా హైవేకి ఎక్కి వాళ్ళ గురించి చెప్పింది అవి అర్థం చేసుకోవాలి ఇప్పుడు నర్సుకి డ్యూటీ చేయొద్దా అన్నావు నర్సు ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్లో ఉండి మళ్ళీ మార్నింగ్ వస్తుంది ఆమె రోడ్లో ఎంత తిరగదు ఇటు అటు అటు ఇటు ఈమె చెప్పింది వాళ్ళ గురించి ఊరికి ఏదో పని ఉన్నట్టు ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ 12 గంటలకి హైవే ఎక్కేసి ఆకోసం నుంచి ఇటు ఇటు అటు మాట్లాడుకుంటూ చూడు ఎంతమంది ఎన్ని రకాలు ఇట్లా చూసుకుంటూ వెళ్తారు అదే ఒక అబ్బాయి మాట్లాడి ఎవడు పట్టించుకోడు వాడిని అందుకే ఆవిడ చెప్పింది అసలు అక్కడ నీకేం పని ఆ టైంకి నువ్వు వెళ్ళడం ఎందుకు వాడి చేత గాయపడడం ఎందుకు వచ్చి బాధపడడం ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు ఈ వెర్షన్లో ఆవిడ చెప్పింది దాన్ని చిన్మయి అర్థం చేసుకుంటే బెటర్ అర్థం చేసుకోకపోతే అది ఆవిడ కర్మ ఎప్పుడైనా సరే ఇలాంటిది నొప్పి తనకు కాకపోయినా ఇన్ కేస్ ఫ్యూచర్లో తన పిల్లలకో తన రిలేటివ్స్కో జరిగినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతారు అవును ఒక పెద్ద ఆవిడ గతంలో చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పిన సందర్భం ఒకలా ఉంటే చిన్మయ్ గారు ఇంకొకలాగా అర్థం చేసుకునే సందర్భం ఇంకొకటి అందుకే నేను బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ గా అసలు సెన్సే లేదు చిన్మయికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్